సికింద్రాబాద్ జిల్లా అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారింది. సికింద్రాబాద్ ను ప్రత్యేక జిల్లాగా చేయాలంటూ కేటీఆర్ చేపట్టిన ఉద్యమంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అన్ని వనరులు చేతిలో ఉన్నప్పుడు సికింద్రాబాద్ ను జిల్లా చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదని కవిత ప్రశ్నిస్తున్నారు. నాడు ప్రత్యేక జిల్లా కోసం ఉద్యమించిన వారిపై కేసులు పెట్టించిన వారే ఈ రోజు స్వయంగా ఉద్యమం చేస్తాము అనటం హాస్యాస్పదంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న మొన్న నవ్వొచ్చింది నాకు. కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు. 10 ఏళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్లలో వేసి విస్మరించి ఇవాళ మళ్ళా కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న నవ్వొచ్చింది నాకు. కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు. 10 ఏళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్లలో వేసి విస్మరించి ఇవాళ మళ్ళా కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు.